లీడర్ల జెంజీ జపమట. ఎమ్మెల్యే ఎంపీ నుంచి ప్రధాని దాకా పొలిటీషియన్స్ అందరూ యూత్ మంత్రమట. రాజకీయ ప్రసంగాల నుంచి రీల్స్ వరకు యువ ఓటర్ల కోసం డిజిటల్ బాట. మన్ కీ బాత్ నుంచి మీమ్ కల్చర్ వరకు బ్రో, రీల్స్, కుకీ, అలాగే పాడ్కాస్ట్, ఇలా రాజకీయాలన్నీ యూత్ భాషలోనే ఉన్నాయట. రీల్స్ మోడ్లోనూ ప్రధాని మోడీ, కూల్ క్యాజువల్ అవతారంలో రాహుల్ గాంధీ అట. హాయ్ ఫ్రెండ్స్ అంటూ యూత్కు దగ్గర అయ్యేందుకు ప్రధాని ప్రయత్నాలట. జెంజీ గొంతుకగా మారి ఆకట్టుకుంటున్న లోక్సభ ప్రతిపక్ష నేత. యువతతో టచ్లో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, అలాగే తేజస్వి యాదవ్, రేవంత్, కేటీఆర్ అట. 2029 ఎలక్షన్ లక్ష్యంగా యూత్ను అట్రాక్ట్ చేసే పనిలో నేతలట. రాజకీయ యుద్ధ భూమిగా మారిన ఇన్స్టాగ్రామ్ అట. దేశ రాజకీయాలు ఇప్పుడు జెంజీ జపం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రధానమంత్రి వరకు పొలిటీషియన్స్ అందరూ యూత్ నాడి పట్టుకునేందుకు పోటీ పడుతున్నారట. రాజకీయ ప్రసంగాల నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వరకు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు డిజిటల్ యుద్ధం చేస్తున్నారు. మన్ కీ బాత్ లాంటి సీరియస్ ఉపన్యాసాల నుంచి మీమ్ కల్చర్ వరకు రాజకీయ సంభాషణ పూర్తిగా మారిపోయింది. 2029 సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే ప్రధాని రాజకీయ నాయకులందరినీ ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ మోడ్లోకి దిగిపోయారు. దేశంలో ఓటర్లను గమనిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటు హక్కు సాధించే వారిలో మెజారిటీ భాగం జెంజీ, అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరమట. సో ఆ యువతదే అట. అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళని జెంజీ అంటాం. సో వీళ్ళకి ఓటు హక్కు రాబోతా ఉంది 2029. సో వాళ్ళని ఆకట్టుకోవడానికి ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ ఇక జెంజీ జపం చేస్తూ ఉన్నారు అంటున్నారు. మేమేమంటున్నాం అంటే జెంజీ జపం చేసే బదులు మనం చేయాల్సింది ఏంటంటే జెంజీకి ఏం అవకాశాలు కల్పిస్తాం అనేది చూడాలి. ఇప్పుడు జెంజీ జపం చేస్తే ఏం కాదు అది. దానివల్ల మీరు రీల్స్ చేసి జెంజీని అట్రాక్ట్ చేయాలా, మీరు ఏదో 4 ముక్కలు అట్రాక్టివ్ భాషలు మాట్లాడేస్తే అయిపోదు అది. ఎట్లయితుంది? మీరు జెంజీకి అవకాశాలు కల్పించినప్పుడు, ఉద్యోగ అవకాశాలు కల్పించి, మెరుగైన అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తూ మీరు చేపడుతున్న ప్రతి ప్రాజెక్ట్లో ఆ జెంజీని ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, చదువు అవకాశాలు కల్పిస్తున్న క్రమంలోనే ఇదంతా ఉంటుంది. జెంజీ అక్కడ అట్రాక్ట్ అవుతారు. మొన్న జెంజీ ఏదో టైం పాస్కి రోడ్ల మీదకి రాలే కదా. విద్యార్థులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? మొన్న వాళ్ళకి సంబంధించిన హక్కుల్ని కాపాడుకోవడం కోసం విద్యా వ్యవస్థ మారాలని చెప్పి ఒక నినాదం పట్టుకుని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళని మనం ఏదో మాట్లాడేస్తే అయిపోతుంది, ఒక 4 రీల్స్ వదిలేస్తే అయిపోతుంది, వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారంటే కాని పని అది. వాళ్ళు ఎప్పుడైతారు? వాళ్ళకి అవకాశాలు కల్పించినప్పుడు, ఉద్యోగ అవకాశాలు, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినప్పుడు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏది కావాలో దాన్ని సక్రమ పదంలో మనం సరైన సమయంలో అందించగలిగినప్పుడు అప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మనం వీళ్ళకి ఓటు వేయాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. మనం చేస్తా ఉద్యోగ కల్పన చేయకుండా పైచిలకు వాళ్ళు ఇబ్బందులు పెట్టి చాలా చోట్ల వాష్రూమ్లు కూడా చక్కగా లేని ప్రైవేట్ కాలేజీలను పెంచి పోషిస్తూ ఉన్నారు వీళ్ళు. గవర్నమెంట్ కాలేజీలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కనీసం వాష్రూమ్స్ ఫెసిలిటీ లేదు. ఇవన్నీ జెంజీ చూస్తూ ఉన్నారు కదా, చూడరా? చూస్తారు. ఈరోజు రేపు మీరే అంటున్నారు కదా ఇన్స్టాగ్రామ్ యుద్ధం అని. ఆ ఇన్స్టాగ్రామ్లోనే ఉద్యమం చేస్తూ ఉన్నారు జెంజీ. వాళ్ళు ఏదని ఇది వరకట్లా లేదు పరిస్థితి. ఎక్కడైనా ఒక సమస్య ఉందంటే ఇదిగో ఇక్కడ సమస్య ఉంది అని ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పే స్వేచ్ఛ వచ్చింది వాళ్ళకి. ఓన్లీ ఇన్స్టాగ్రామే కాదు, రీల్స్ రూపంలో ఎట్లయినా చెప్పవచ్చు. దాన్ని నిమిషాల్లో షేర్ అవుతూ ఉంది, అది షేక్ అవుతూ ఉన్నాయి గవర్నమెంట్లు. సో ఈ రేంజ్లో జెంజీ రియాక్షన్ ఉన్న టైంలో ప్రభుత్వాలు దానికి అనుగుణంగా పనిచేయాలి. వాళ్ళకి అవకాశాలు కల్పించాలా,
వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, వాటి గురించి ఫైట్ చేయాలా, ఇంకా మెరుగ్గా వాళ్ళకి ఇంకెలా భవిష్యత్తుని మనం ఇవ్వగలం అనేది కూడా చూడాలి. సో ఈ క్రమంలోనే జెన్జీ మీకు అట్రాక్ట్ అవుతారు. అంతేగాని కేవలం మీరు రీల్స్ చేసేసి 4 ముక్కలు మాట్లాడేసి 4 ముక్కలు అట్రాక్టివ్గా మాట్లాడేస్తే కాని పని. ఇది గమనించుకోవాలి.